నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, కామన్ గా ఏదైనా యాక్సిడెంట్ అయ్యి వాళ్ళకి ఆ ఫండింగ్ అంటే డెత్ ఫండ్ ఏదైనా రావడానికి చాలా డిలే అయిపోతుంది. మన ఇండియాలో అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకి దట్ ఈస్ ఓకే. బట్ అమెరికాలో చనిపోయిన వాళ్ళ పరిస్థితి అసలు ఎట్లా ఉంటుంది? కాంపెన్సేషన్ అనేవి వస్తాయా? రీసెంట్ గా మనం కందుల జాహ్నవి ఆ అమ్మాయికి సంబంధించి కూడా చాలా మంచి ఇది ఇచ్చారు అనేది వినిపిస్తుంది. సో అసలు అంటే కేసు ఎట్లాగా, ఎవరు యాక్సిడెంట్ చేశారు, ఆ ఫండింగ్ కూడా ఎక్కడి నుంచి దాన్ని రిలీజ్ చేశారు, సో ఫ్యామిలీ ఎట్లాగా ఫీల్ అవుతుంది? కందుల జాహ్నవి లేదా జాహ్నవి కందుల అనే అమ్మాయికి చనిపోయింది. ఆ అమ్మాయికి ఇప్పుడు 262 కోట్ల కరెన్సీ ఇండియన్ దీంట్లో, అమెరికన్ దాంట్లో $29 మిలియన్ కాంపెన్సేషన్ గా ఇచ్చారు. ఇదొక షాకింగ్ వార్త అని చెప్పచ్చు. ఎందుకంటే ఇంత డబ్బులు ఫస్ట్ టైం వినడమే ఫస్ట్ టైం. మన ఇండియాలో అయితే ప్రాణాలకి, యాక్సిడెంట్ చనిపోయే వాళ్ళ ప్రాణాలకి విలువేం లేదు. లక్షల మంది చనిపోతున్నారు కానీ వాళ్ళకి ఏమి కాంపెన్సేషన్ కానీ ఏమి రావు. కానీ ఇక్కడ తీసుకున్నప్పుడు 262 కోట్లు అంటే ఓఎమ్మా ఇంత డబ్బులు వచ్చిందా అని అందరూ షాక్ అవుతున్నారు. అసలు ఈ అమ్మాయిని ఎందుకు చంపారు, ఎవరు చంపారు, ఎప్పుడు జరిగింది, దాని తర్వాత వీళ్ళు ఇక్కడ నుంచి ఎలా లీగల్ పోరాటం అమెరికాలో చేశారు, ఇవన్నీ మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. అంటే అమెరికాలో ఉండే మన ఇండియన్స్ కానీ, పర్టికులర్ గా తెలుగు వాళ్ళు కానీ యాక్సిడెంట్లలో కావచ్చు, లేకపోతే ఇతర చనిపోయినప్పుడు వాళ్ళకి కాంపెన్సేషన్ ఇలాగే వస్తుంటాయా, లేకపోతే ఇదేమన్నా నార్మల్ కేసా ఏంటనేది మనం మాట్లాడుకుందాం. అట్లాగే దీన్ని వాళ్ళ ఫ్యామిలీ ఎలా రిసీవ్ చేసుకుంది, అసలు వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అనేది కూడా మనం మాట్లాడదాం. ఈ అమ్మాయి పేరు జాహ్నవి కందుల, 23 ఏళ్ళు, చనిపోయిన నాటికి. ఈ అమ్మాయి ఆదోని, కర్నూలు జిల్లా ఆదోనిలో హెడ్ కానిస్టేబుల్ శ్రీకాంత్, తర్వాత విజయలక్ష్మి, వాళ్ళిద్దరు, ఆ దంపతులకి 2 పిల్లలు, 2 కూడా ఆడపిల్లలే. జాహ్నవి, మేఘన. జాహ్నవి పెద్ద అమ్మాయి. ఈ అమ్మాయి ఇక్కడ బీటెక్ చేసి 2021లో వాషింగ్టన్ స్టేట్ లో సియాటల్ అని ఉంటుంది, ఆ టౌన్ లో నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీకి సంబంధించిన క్యాంపస్ ఉంది. ఆ క్యాంపస్ లో మాస్టర్స్ చేయడానికి 2021లో అక్కడికి వెళ్ళింది. అక్కడ చేస్తూ ఉంది. 2023 జనవరి 23వ తేదీ ఆ అమ్మాయి రోడ్డు దాటుతూ ఉంది. ఆ రోడ్డు కూడా మనలాగా ఎక్కడంటే అక్కడ ఏం దాటరు, క్రాస్ వాక్ ఉన్న దగ్గరే, క్రాస్ వాక్ లోనే దాటుతుంది. అయితే అతి వేగంగా వచ్చిన ఒక పోలీస్ కారు ఆమెను కొట్టింది. ఆ కొట్టిన దెబ్బకి ఆమె 130 అడుగుల బయటికి ఎగిరిపడి స్పాట్ చనిపోయింది. ఇంతవరకు కూడా ఓకే, అర్థం చేసుకోవచ్చు, యాక్సిడెంట్ అనేవి జరుగుతుంటాయి. కానీ దాన్ని ఆ అమ్మాయి, వీడు డ్రైవ్ చేస్తున్న పోలీస్ ఆఫీసర్ కెవిన్ డెవే, ఆ కెవిన్ డెవే దిగి వెళ్ళి చాలా హేళనగా, ఈ అమ్మాయి ఇదొక మామూలు అమ్మాయి, మామూలు సాధారణ వ్యక్తి, ఆర్డినరీ ఫెలో, దీనికేమి ఈ డెత్ కి పెద్ద వాల్యూ ఏం లేదని చెప్పాడు. అది వాడి బాడీకి కెమెరా ఉంది. ఆ బాడీ కెమెరాని వాళ్ళు ఆఫ్ చేయరు, ఇది రిమోట్ గా ఉంటది. సో ఆ బాడీ కెమెరాలో రికార్డ్ అయిపోయింది. వాడు స్పాట్ లో, అంటే వాళ్ళకు ఉండే ఒక జాతీయ అహంకారం అంటారు కదా, అహంకారంతో మాట్లాడాడు. ఏదో సమ్ ఇండియన్ ఉమెన్, గర్ల్ జస్టిస్ వచ్చింది, దీనికి ఏముంది వాల్యూ అన్నట్టుగా మాట్లాడాడు. దాని తర్వాత వీడు ఇంకొకటి కాల్ చేశారు, డేనియల్ ఆడెరర్ అని, వాడు కూడా పోలీస్ ఆఫీసర్. వాడైతే ఏముందిలే, జస్ట్ రైట్ చెక్ ఫర్ $11,000 అలాగే వాడు మాట్లాడు. సో ఇవన్నీ రికార్డ్ అయ్యేసరికి అక్కడ యూనివర్సిటీ విద్యార్థులు, లోకల్స్ అందరూ కూడా నిరసన వ్యక్తం చేశారు. అంటే రోడ్డు మీదకి వచ్చి దీని మీద చేయాలని. అది బాగా వైరల్ అయిపోయింది ఈ బాడీ కెమెరా. అప్పుడు నేను కూడా మా ఛానల్లో చెప్పాను, దీని మీద బాగా వైరల్ అయిపోయింది. మన కాన్సులేట్ జనరల్ కూడా, శాన్ ఫ్రాన్సిస్కోలో ఉండే కాన్సులేట్ జనరల్ కూడా ఆఫీస్ కూడా దీని మీద నిరసన వ్యక్తం చేసింది. ఇండియన్స్ కావచ్చు, అమెరికాలో కూడా దీని పట్ల తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అంటే మామూలుగా అమెరికాలో ఉండే పోలీసులు దీంట్లో ఉండే ఇన్హ్యూమన్ యాటిట్యూడ్, వీటి గురించి అప్పుడు డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయి. బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అని ఇలాంటి ఉద్యమాలంతా వస్తున్నాయి కాబట్టి ఆ నేపథ్యంలో ఇది కూడా బాగా వైరల్ అయింది. దాంతో దీని మీద కేసు పెట్టాలన్నారు. చివరికి మొత్తం ఫుటేజ్ రివీల్ చేయాలన్నారు. సెప్టెంబర్ 11న ఈ మొత్తం ఫుటేజ్ రివీల్ చేశారు. ఈవెన్ బ్రూస్ హ్యారిస్ అని అక్కడ మేయర్, సియాటల్ మేయర్ కూడా కండోలెన్స్ లెటర్ కూడా ఫ్యామిలీకి రాశారు. ఇది కూడా స్టేట్మెంట్ కూడా ఇచ్చారు.
ఈ నేపథ్యంలో దీని మీద ఫస్ట్ ఇతని మీద కేసు నమోదు చేసుకోవాలి. కేసు నమోదు చేయలేదు. చేయకుండా ఏమైందంటే ఫిబ్రవరి 2024 కింగ్ కౌంటీ ప్రాసిక్యూటర్ ఆఫీసు తగినంత సమాచారం లేదు, కావాలని చేశాడు ఇతను, లేకపోతే క్రిమినల్ నెగ్లిజెన్స్ అంటారు, క్రిమినల్ నెగ్లిజెన్స్ ఉన్నట్టుగా ఆధారాలు లేవని కేసు పెట్టలేదు. మామూలుగా అయితే ఆ రోడ్డులో 40 కిలోమీటర్ల వేగం ఉంది, కానీ ఇతను 119 కిలోమీటర్ల వేగంతో వచ్చినట్టుగా చెప్తున్నారు. ఇతను ఎందుకు అలా వచ్చాడు అనే దానికి అతను ఏమంటున్నాడంటే డ్రగ్ ఓవర్ డోస్ కేసుకు సంబంధించి ఇతను వచ్చాడు, తప్పు లేదు, కానీ అంత వేగంగా వస్తున్నప్పుడు కంటిన్యూస్ సైరన్ ఉండాలి. కంటిన్యూస్ సైరన్ ఆన్ చేయలేదు. కంటిన్యూస్ సైరన్ గా ఆన్ చేయకుండా మామూలుగా ఆ రోడ్లో నడిచే వాళ్ళకి అందరికి ఏముంటది, 40 కిలోమీటర్ల వేగంతో వస్తుంటాయి అన్న దీంతో వీళ్ళు అంచనాతో వెళ్తుంటారు. కానీ 120-130 కిలోమీటర్ల వేగంతో ఆ రోడ్లో వస్తుందని ఎవరు ఊహించారు. ఊహించినప్పుడు వీళ్ళు రోడ్డు క్రాస్ చేస్తున్నప్పుడు చనిపోయే అవకాశం ఉంది. సో క్లియర్ గా ఇతను ఈ డవే అనే ఎవడైతే ఉన్నాడు పోలీస్ ఆఫీసరు, అతను క్రిమినల్ నెగ్లిజెన్స్ ఉంది, కానీ వాళ్ళ ప్రాసిక్యూషన్ వాళ్ళు క్రిమినల్ నెగ్లిజెన్స్ లేదనేసి పెట్టలేదు. దాంతో ఫ్యామిలీ వాళ్ళు వదలకుండా అక్కడ ఉన్న మరి వీళ్ళ బంధువులు వాళ్ళు సపోర్ట్ ఉంటారు కాబట్టి వాళ్ళ ద్వారా సివిల్ కేసులకి వెళ్ళారు. సివిల్ కేసులకి వెళ్ళినాక అది ఇంకా అది బాగా వైరల్ అయింది. దాంతో అతను డవే అనేవాడు $5,000 నేను ఇచ్చేస్తాను మీకు, విత్డ్రా చేసుకోమన్నాడు. కానీ వీళ్ళు విత్డ్రా చేసుకోవాలి. మామూలుగా చాలా మంది అయితే డబ్బులు 5,000 ఇస్తున్నాడు విత్డ్రా చేసుకోవాలి, ఇంక లేదా 10,000 20,000 అడుగుండేవాడు. కానీ వీళ్ళు మా పాప న్యాయం జరగాలి, అన్యాయంగా చంపేశాడు అన్న బాధతో వీళ్ళు ఫైట్ చేశారు. ఆ ఫైట్ లో భాగంగా ఇతన్ని ఫైర్ కూడా చేశారు, జాబ్ నుంచి కూడా తీసేశారు. ఇప్పుడు ఇదేంటంటే డవే మీద ఆ సియాటల్ స్థానిక ప్రభుత్వం ఏదైతే ఉందో దాని మీద కూడా దావా వేశారు. ఆ దావాలో ప్రూవ్ అయింది. వీళ్ళు కూడా చాలా డాలర్లు ఖర్చు పెట్టి ఉంటారు, ఎందుకంటే వీళ్ళ తరపున డిఫెన్స్ ఆర్గ్యుమెంట్ ఇవన్నీ. సో మొత్తానికి ప్రూవ్ అయింది. ప్రూవ్ అయ్యి ఇప్పుడు శిక్ష పడకుండా ఉండడం కోసం కాంపన్సేషన్ గా 262 కోట్లు వీళ్ళకి చెల్లించారు. సో ఆదంలో ఫ్యామిలీతో మాట్లాడాడు. ఇక్కడ ఇంకొక ట్రాజడీ ఏంటంటే వీళ్ళ ఫాదర్ హెడ్ కానిస్టేబుల్ శ్రీకాంత్ ఎవరైతే ఉన్నాడో జస్ట్ 3 రోజుల ముందు ఆయన హార్ట్ అటాక్ తో చనిపోయాడు. సో వాళ్ళు అందువల్ల ఈ డబ్బులను మనం అనుకుంటున్నాం పెద్ద డబ్బులు, వాళ్ళు అసలు డబ్బులను పట్టించుకోవట్లేదు. డబ్బులు కాదు, మా పాపకి అన్యాయం జరిగింది, న్యాయం జరగాలి, అది న్యాయం జరిగింది అనే దగ్గర. కానీ ఇప్పుడు ఆ ఆనందం కూడా, న్యాయం జరిగిందని ఆనందం కూడా వాళ్ళు లేకుండా ఆయన చనిపోయాడు. సో మరొకసారి వాళ్ళు దుఃఖంలోకి వెళ్ళిపోయారు అనమాట. సో ఓవరాల్ గా ఏంటంటే ఇది ప్రతి కేసులో ఇలా జరగదు, వీళ్ళు గట్టిగా పోరాడారు కాబట్టి జరిగింది. అక్కడ కూడా అమెరికాలో కూడా మనం ఈ మధ్య చూస్తాం, ట్రంప్ వచ్చినాక ఇంకా తెలుస్తుంది అక్కడ విదేశస్తుల్ని ఎంత ఘోరంగా ట్రీట్ చేస్తున్నారు అనేది. ఈ మధ్య కాలంలో ఇమిగ్రెంట్స్ ని, అంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కి లీగల్ ఇమిగ్రెంట్స్ తేడా లేకుండా చేస్తున్నారు. చివరికి అమెరికన్ సిటిజన్స్ మీద కూడా వైలెన్స్ ఈ మధ్య కాలంలో బాగా పెరిగింది. కేసులు విపరీతంగా, ఇక్కడ ఎలాగైతే ప్రభుత్వాలు ప్రశ్నించే వాళ్ళని కేసులు పెడుతున్నాయో అక్కడ కూడా ట్రంప్ ప్రభుత్వం అలాగే పెడుతుంది. ఇంకొకటి ఏంటంటే సింపుల్ గా కాల్ చేస్తా ఉంటారు అక్కడ. ఈవెన్ ఇక్కడ మనకి పోలీస్ ఆఫీసర్లు ఎక్కడంటే అక్కడ కాల్చడం కనపడదు. ఎప్పుడో పెద్ద ఎత్తున చేస్తే గాల్లో కాల్పులు జరిపితేనే పెద్ద వార్త. అక్కడ మన ఐస్ అనే డిపార్ట్మెంట్, ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్, ఆమె ఎవరు ఆపమన్నాడు, ఆమె కొద్దిగా ముందుకెళ్ళింది, అంతే కాల్ చేశారు వెక్కెళ్ళి. అలా ఆమె పాపం తల్లి బిడ్డలు ఉన్నారు ఆమెతో, అలాగా అక్కడ జరుగుతుంది. వాళ్ళ మీద ఎటువంటి చర్యలు లేవు. సో అందువల్ల ఈ ఫ్యామిలీని మనం మెచ్చుకోవాలి. అంటే ఫైట్ చేసి ఏదో డబ్బులు కాసుపడి తీసుకొని సెటిల్మెంట్ కి వెళ్లకుండా అక్కడ వాళ్ళు అఫీషియల్ గా కేసు పెట్టకపోయినా సివిల్ దావా వేసి, అంటే వీళ్ళు కూడా ఖర్చు పెట్టి ఉంటారు, అందువల్ల వాళ్ళు గట్టిగా చేశారని చెప్పొచ్చు. అది గ్రేటే. లేదంటే అందరికేమీ ఇలా రావు అమెరికాలో కూడా. సో ఆ మేరకు వీళ్ళు సాధించారు. అంటే ఇక్కడ డబ్బు కంటే కూడా తమ పాపకి న్యాయం జరగాలన్న ఇది మనకు కనబడుతుంది. థ్యాంక్ యూ.